చిత్తూరు జిల్లా పలమనేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుర్రం మునిరత్నం మాట్లాడుతూ సమాజ హితానికై నిత్యం సమాజ హితం కోసం పాటుపడుతున్న విలేకరులకు ప్రస్తుతం అడుగడుగునా అన్యాయం జరుగుతోందని, నిజాలను నిర్భయంగా ప్రజలకు వివరించే ప్రక్రియలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి నాలుగో స్తంభంగా పిలిచే మీడియాకు స్వతంత్ర స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించినప్పుడే సమాజం బాగుపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో పనిచేసేవారు పలమనేరు ప్రెస్ క్లబ్ లో సభ్యత్వం తీసుకుని మరెన్నో సేవలు పొందవచ్చునని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా పలమనేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేము ముఖ్యంగా ఈ పత్రికా వ్యవస్థ గురించి మా ప్రెస్ క్లబ్ ద్వారా ఒక మంచి సందేశాన్ని మీకు ఇస్తాం మేము. ఎందుకంటే ఈ పత్రికల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఈ పత్రికా సంస్థలు కావచ్చు, ఇది మన రాజ్యాంగాన్ని, మన భవితని, మన భావితరాన్ని నడిపించడానికి నాలుగో పాదంగా చెప్పుకుంటూ ఉన్నారు. మనం ఈరోజు వాస్తవంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో నిజంగానే ఈ విలేకరుల వ్యవస్థకు కానీ, ఈ విలేకరులకు కానీ, ఈ పత్రికా సంస్థలకు కానీ, ఈ న్యూస్ ఛానల్స్ కానీ విలువ ఉందా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే రాజకీయ పార్టీల కనుసంధంలో ఈ పత్రికలు ఉంటేనే వాటికి విలువ వచ్చే సందర్భాలు, ఆ దౌర్భాగ్యమైన పరిస్థితులు మనము ఇప్పుడు చూస్తున్నాము. దీనికి కారణం ఏమంటే విలేకరుల భవిష్యత్తుకి భరోసా కల్పించకపోవడం మొదటి. అయితే ఆర్థిక పరిస్థితులు ఈ సంస్థల యొక్క అభివృద్ధికి దోహదపడే ఏర్పాటు చేసుకోవడంలో ఈ ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించకపోవడం, దీనికి ముఖ్య కారణంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు వందలాది ఛానళ్ళు, వేలాది పత్రికలు మనకి ముందుకు వస్తున్నాయి. దీనికి ఎందుకు వస్తున్నాయంటే ఇది ఒక అధికారం కాదు, ఇది ఒకటే విలేకరు వృత్తి అనేది ఒక ఉద్యోగం కాదు, ఒక అధికారం కాదు, ఒక బాధ్యత. ఏదో బాధ్యతగా ఈ సమాచారాన్ని ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ విలేకరు వృత్తిని ఎంచుకునేసి చాలా మంది నిరుద్యోగులు కావచ్చు, సమాజం పట్ల సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వారు ఈ వృత్తిని ఎంచుకున్నారు. కానీ ఈ వృత్తికి సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందించినటువంటి అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పూర్తి స్థాయిలో విలేకరులని తొక్కేసి వాళ్ళకు అనుగుణంగా ఉండే విధంగా మార్చుకోవడం కూడా మనం చూస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏమంటే విలేకరులో ఐక్యతా భావం లేకపోవడం, టీఆర్పీ పేరుతో ఈ పోటీ తత్వాన్ని పెంచుకోవడం, ఇవంతా ఈ సంస్థలు బాగుపడడానికి ఉపయోగపడతాయి తప్ప ఈ జర్నలిజంలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి వృత్తి ప్రజలకు తీసుకెళ్ళడానికి మాత్రం ఇది ఉపయోగపడవు. ఒకసారి అందరూ ఆలోచించుకోండి. ఎందుకంటే ఎంతోమంది మేధావులు కావచ్చు, జర్నలిజం చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఈ రాజ్యాంగం పైన, ఈ సమస్యల పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వారు కూడా ఎంతోమంది ఈ విలేకరు వృత్తిలో ఉన్నారు. ఈ విలేకరు వృత్తి నుంచి కూడా ఈ రాజకీయాలే కూడా వెళ్ళిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆలోచించుకునేసి ఈ విలేకరులకు సంబంధించి ఇప్పటికైనా ఈ రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒక ప్రత్యేకమైన చట్టాలు తీసుకొని రావాలా. ఈ చట్టాలకు సంబంధించి విలేకరులని పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాల కోసము, ఈ ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి భవిష్యత్తుని, వారి కుటుంబం యొక్క బాధ్యతను కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు తీసుకోవాలి. దానికోసం చెప్పేసి ఈ పలమనేరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేము నిరంతరం కృషి చేస్తాం. ఈరోజు ఈ పలమనేరు ప్రెస్ క్లబ్కి సంబంధించి ఎవరైతే ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మేము బాగా ఆలోచించుకొని అధ్యక్షులు నెక్స్ట్ కార్యదర్శి సభ్యులు కూడా కొంతమంది ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చెప్తాను. మేము ఈ ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ మేము చేపిస్తాం. అదేవిధంగా ఈ ప్రెస్ క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకు సంబంధించి, వాళ్ళ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్కి సంబంధించి ఈ రాయితీ ఏదైతే స్కూల్లో ఫీజు రాయితీ కోసం అని చెప్పేసి మేము కృషి చేసి దానిపై ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఈ ప్రెస్ క్లబ్లో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి
ప్రభుత్వం నుంచి కనీసం 3 సెంట్లలో ఇల్లు కట్టుకునే దానికి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం అందించాలని చెప్పి మేము కృషి చేస్తాం. అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఎవరైనా ఈ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వారే కావచ్చు, ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వం తీసుకునే ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చేంత వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ బాధ్యతలు తీసుకునే విధంగా కూడా మేము కృషి చేసి ఒక 5 సంరక్షణ గజేంద్ర భూపతి గారు ఒక విలువైన సందేశాన్ని ఇస్తారని చెప్పి తెలియజేస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి చెప్పడం ఏమంటే, పలమనేరు నియోజకవర్గమే కాకుండా చిత్తూరు నియోజకవర్గంలో కూడా కలెక్టర్ స్థాయి వరకు 6వ స్థాయి వరకు మనం పరిశీలించినట్లయితే ఎన్నికల్లో పత్రికా స్వేచ్ఛను ఎలా జరుపుకుంటున్నామో స్వేచ్ఛగా, అలాంటి పత్రికా స్వేచ్ఛను ఈ అధికారులు ఎన్నికలు అంటూ వెలివేస్తున్నారు. వారు చేసే ప్రతి ఒక్క నిర్వాహకము చెడైని మంచినైని ప్రజల్లో తీసుకెళ్లే ఈ పత్రికా సోదరుల ఈ యొక్క భావ స్వేచ్ఛను వాళ్ళు పూర్తిగా ఉన్నతాధికారులు అడ్డగిస్తున్నారు, భంగం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం అని కూడా నేను చెప్తున్నాను. మరి పత్రికల్లో వాళ్ళు తీసి వాళ్ళు వాట్సాప్లో వేసినాము, వాట్సాప్ విలేకరులుగా, వాట్సాప్ రైటర్లుగా వాడుకోమని చెప్పడం చాలా నేరం. వాట్సాప్లో వేసుకుని వాళ్ళే ఫోటోలు తీసి వాళ్ళే వేసుకున్నట్లయితే ఇంకా జర్నలిజం 4వ వారధి అని ఎలా చెప్పగలరని నేను ప్రశ్నిస్తున్నాను అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ. ప్రభుత్వంలో 4వ వారధిగా 4వ పాదంలో నడుస్తున్న జర్నలిజాన్ని పూర్తిగా తూటుపడుతున్నారు. ఇట్లా తూట్లుపరిచే ఈ యొక్క చట్టాలని మీరు తుడిచివేసి ఖచ్చితంగా స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వాలనేసి ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా అధికారులను ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. పలమనేరులో సంబంధించి ఒక ప్రెస్ క్లబ్ మాత్రమే పలమనేరు నియోజకవర్గంలో ఉంది. ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మరి సోషల్ మీడియా కూడా అందరి సభ్యులకి ప్రెస్ క్లబ్ ఆహ్వానం పలుకుతుంది. మెంబర్షిప్ కావాలనే వాళ్ళు, మెంబర్షిప్ చేసుకునే వాళ్ళు గవర్నమెంట్ లెక్కన ప్రెస్ క్లబ్ను తయారు చేయబడింది, నెలకొల్పబడింది. ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తున్నాం. పత్రికా ముఖంగా కానీ, సోషల్ మీడియా ముఖంగా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కానీ మరోసారి ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా చేరదలసిన వాళ్ళు చేరచ్చు. అలాంటి విషయాల్ని ఇలాంటి విషయాల్ని ఎక్కడెక్కడ అవమానితగాను అవహేళనగాను మార్చుకోవద్దని పత్రికా ముఖంగా